ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చివరి భోజనం లాస్ట్ సప్పర్ గురించి మనం తెలుసుకుందామా. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ మొదటి దినమున యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు ఆయనతో నీవు పస్కా భుజించుటకు మేము ఎక్కడ సిద్ధపరచాలి అని ఆయనను అడుగుతారు. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు మీరు పట్టణంలోనికి వెళ్తే అక్కడ మీకు నీళ్ల కుండ మోస్తున్న ఒక వ్యక్తి కనబడతాడు. అతని వెంట వెళ్లి ఆయన ఎక్కడ ప్రవేశించునో చూచి ఆ ఇంటి యజమానునితో నేను నా శిష్యులతో పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడా అని బోధకుడు అడుగుచున్నాడని చెప్పండి. అప్పుడు అతడు గొప్ప సామాగ్రితో సిద్ధపరచబడిన ఒక మేడగది మీకు చూపించును. అక్కడికి వెళ్లి మన కొరకు పస్కాను సిద్ధపరచుడని యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరు శిష్యులను పంపుతారు. వారు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగానే పస్కాను సిద్ధపరుస్తారు. సాయంకాలం అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన 12 మంది శిష్యులతో వెళ్లి భోజనం చేయుచుండగా ఆయన ఒక రొట్టె పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి మీరు తీసుకొనిడి ఇది నా శరీరము అని చెప్పి తరువాత ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి త్రాగమనిరి. ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడి ఉన్న నా రక్తము. నేను దేవుని రాజ్యంలో ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇక దీనిని త్రాగనని మీతో చెప్పుచున్నానని యేసుక్రీస్తు ప్రభువారు అంటారు. ఆమేన్.